నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన ఎద్దుకు వెళ్ళేదను. యోబు గ్రంథం 31 అధ్యాయం 37 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 3 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు పురభరాత్రి భోజనం, సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ సిద్ధపడదాము. అప్పటి నుంచే అలాగే బాప్తిసాలు తీసుకున్న కూడా రేపు థర్డ్ వర్షిప్ తర్వాత బాప్తిస్ కార్యక్రమాలు ఉన్నాయి. సిద్ధపడండి. రేపు 3 వర్షిప్లు ఉండాలి. మీరు వాక్యం వినాలా. 3 వర్షిప్ తదనంతరం బాప్తిసాలు ఉంటాయి. ఒక జత బట్టలు తెచ్చుకోనండి. ఓకే. ఇక్కడ నా అడుగులు లెక్క ఆయన్ని తెలియజేస్తాను, రాజు వలె నేను ఆయన ఎద్దుకు వెళ్ళదని యోబు మాట్లాడుతున్నాడు. ఎస్, యోబు వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి, మనసాక్షిని కాస్తున్నాడు కాబట్టి దేవుని సందులోకి వెళ్ళడానికి ధైర్యంగా ఉన్నాడు. కయ్యూను తప్పు చేశాడు కాబట్టి తలదించుకున్నాడు. ఆదాము అవలు తప్పు చేశారు కాబట్టి చెట్టును దాక్కున్నారు. ఎవరైతే నీతిగా, వాక్యానుసారంగా, పరిశుద్ధంగా మనసాక్షిని కాసుకొని జీవిస్తారో వారికి దేవుడు బహుధైర్యం ఇస్తారు. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అన్నాడు. భయం ఉండదు. సమస్యలు లెక్క చేయరు, శత్రువులు లెక్క చేయరు, సాతాను లెక్క చేయరు. ఎస్, కాబట్టి ఫ్రెండ్స్, దేవుని సందులో సరిదిద్దుకుని సరి చేసుకుంటావా? నీ పొరపాట్లే ఉండి పశ్చాత్తపడి ఒప్పుకుంటావా? నీతినిగా జీవించినప్పుడు నీతిమంతులు భూమిని సంతరించుకుంటాను రాయబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షాలు మూవి వేస్తారని రాయబడింది. నీతి మరణం నుంచి రక్షించడం రాయబడింది. అన్ని విషయాల్లో దేవుడు కృపణిస్తాడు. కాబట్టి పొరపాట్లను సరిదీసుకో. ఒకవేళ యథార్థంగా జీవిస్తున్నావా? దేవునికి లెక్క చెప్పే వ్యక్తి నీవు, నేను ధైర్యంగా ఉందాం, కృప పొందుదాం, అన్ని విషయాలు దీవెన పొందుదాం. దైవాశీర్వాదాలు మనపై కుమరించబడినగాక. హోలీ కమ్యూనియన్ సిద్ధపడదామా? ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరి ప్రార్థనకి ఇస్తున్నారు, కృప చూపించండి. రేపు ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. ప్రభురాత్రి భోజనం కాదు నాయన, పరలోక రాజ్యాన్ని సిద్ధపడటం. మా పొరపాట్లు, మా విధేయతలు, మా భక్తి, మా బలహీనతలు ఎన్నో ఉన్నాయి. వాటిని క్షమించి నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ కృప పాత్రలుగా చేయండి అయ్యా. నీ ఆశీర్వాదంతో నింపండి. ఆనాడు యోబు ఎంత నీతిగా యథార్థంగా జీవించాడు కాబట్టి యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడిని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. నా బంగారం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభు, మేము కూడా మా హృదయాల్ని అలా సెటరేట్ చేసుకుని మనసాక్షిని కాసుకుంటూ నీకు యథార్థంగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. చీకటి తొలగించండి. నీ కృపకు పాత్రలుగా వచ్చి నీ రాజ్యానికి సిద్ధపరచండి. ఒక రెప్పపాటు నీ రాజ్యం రాకడొస్తే అతబడి గుంపులు మేము ఉండాలి. సహాయం ఇచ్చి నడిపించి మహిమ చెందండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి అయ్యా. అనారోగ్యంలో స్వస్థపరచండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. హైక్స్ లేని హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్ కూడా ప్రమోషన్, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు మా బిడ్డలు, వారందరి పట్ల కృప చూపించండి. జకర్యాకి ప్రభా, ఆ ప్రాజెక్ట్ విషయాలు మెరాకిల్ జరగాలి, చీకటి తొలిపోవాలి, అద్భుత రీతిలో కృప చూపించండి. ఆ తమ్ముడి నెలగా టైం ఇచ్చారు, మెరాకిల్ చేసి నువ్వు ప్రాజెక్ట్ ఇస్తున్నావు, నమ్ముచున్నాను. ఇంకా ఎవరైతే ప్రేరికులు వారందరూ దర్శనం, జాన్సన్ ఫ్యామిలీ కూడా జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం, విజయవాడలో అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రియులందరినీ కూడా హరీష్ వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని కరుణా వినాశనం వాళ్ళని కూడా జ్ఞాపకం, కృప చూపించి గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. సంఘమును బలపరచండి. రేపు మంచి వాతావరణం ఇవ్వండి. అన్ని వర్షాలు తోడండి, కృప చూపించి గొప్ప దీవులతో నింపండి. బిజినెస్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి ఎక్కడైనా కాచి దాచి జయమనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమె. ఫ్రెండ్స్, రేపు మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4వ ఆరాధన శక్తివంతమైన స్థుతి ఆరాధన, అలాగే వాక్యం ద్వారా సరిచేసే వర్తమానాలు. ప్రభురాత్రి భోజనం కాబట్టి రిఫ్రెష్నెస్ గుర్తుపెట్టుకోండి. ఎవరు మిస్ కావద్దు. ప్రభురాత్రి భోజనం మిస్ అయ్యావా, ప్రభు రాకడొస్తే మిస్ అయిపోతావు. నా శరీరం తిన రక్తం తాగితే నీ జీవాన్ని కోల్చడం అన్నాడు, మర్చిపోవద్దు. అలాగే థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్మార్ట్ మీట్ ఉంది. రండి, చేయి లోకాన్ని సువార్త నింపుదాం. నెక్స్ట్ ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులి పాలన ప్రేరేపించి ముందుకు రండి. చాలా బిగ్ అమౌంట్ వాళ్ళకి పే చేయాలి. వెయిట్ చేస్తున్నాం. దేవుడు అద్భుతం నీ పట్ల చేయను గాక. ఆమెన్. ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. దేవుడు కృప చూపించును గాక. సీ యూ టుమారో. రేపు అందరం కలుసుకుందాం దేవుని సందులో. దైవదేవులు పొందాం. మంచి వాతావరణం దేవుడు కృపించను. ఈరోజు గొప్ప అద్భుతాలు కృపను చూపించను గాక. ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. బాప్తిసాలు తీసుకుని కూడా కొంచెం సిద్ధపడండి. పశ్చాత్తాపంతో మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.